ఓకే రెడీ ఏం చేస్తున్నావు? అనే మన్మథ్ రెడ్డి గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కోకలేనర్ ముఖాని మన్మథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్లో కేక్ కట్ చేయడం, అలాగే మధ్యాహ్నం ఏరియా హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా పలు సెంటర్లలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ శ్రేణులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నా యొక్క పుట్టిన రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. జన్మదినాలు అనేది వస్తుంటే పోతుంది, కానీ ఈరోజు జన్మదినం జరుపుకోవడము నా జీవితంలో మరవైనటువంటి దినం. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 3వసారిగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు చేయడము, 11వ తారీఖు నాడు నా జన్మదినం రావడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ దేశము ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని కావాలని చూడటము, ప్రపంచ ప్రజల మొత్తం కూడా ప్రపంచం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ భారత ప్రధాని తప్పితే ప్రపంచానికి దిక్సూచి ఇలాంటి ఒక మహానాయకుడు కావాలని ఎదురు చూసారు. ఇక్కడ భారత ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరాదరణ పలికి మరి పట్టణంగా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు చాలా పర్ఫెక్ట్గా అన్ని సమీకరణలు వచ్చే విధంగా మంత్రిమండలిని సమీకరించడం, 72 మందితో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 పార్లమెంట్ సీట్లు 2018లో వస్తే ఇవాళ 8 పార్లమెంట్ సీట్లు గెలవడం అనేది
భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంకేతం ఇది ముందు చూపుగా కనబడుతుంది. ప్రజలు కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా గెలిపించుకుంటే మన అభివృద్ధి పదం వైపు పోతామని ఒక నమ్మకం విశ్వాసం మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రజలు కలిగింది. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల గెలిచిన ఎంపీలు అక్కడ 21 కానీ ఇక్కడ 8 కానీ దాదాపుగా కీలకంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాణ స్వీకరణకు కీలక పాత్ర పోయించారు. ఇవాళ 5 మంత్రి శాఖలు తెలంగాణకు 2 రావడం, ఆంధ్రప్రదేశ్ 3 రావడం తెలంగాణ ప్రజలకు అభివృద్ధి పథం వైపు చూసుకోవడానికి శుభసూచిక సందర్భంలో నా బర్త్డే ఇవాళ భక్తమర్దార సూర్యాపేట పట్టణంలో నడి సెంటర్లో వాణిజ్య భారత సెంటర్లో మా కార్యకర్తలు మా నాయకులు నన్ను అభిమానించే నా వ్యక్తిగత శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి సమిష్టిగా విజయవంతం చేసినందుకు వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.